ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవుని సన్నిధికి కృతజ్ఞత కానుకిచ్చే దినము. మీ అందరి కోసం కూడా ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. దేవుని సన్నిధికి ఉత్సాహంగా కానుక సమర్పించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తారు. ఆమెన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 125వ కీర్తన 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన నెల మొట్టమొదటి దినాన దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఆమెన్. ఈ నూతన నెలలో అడుగుపెట్టిన నీతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీతో ఉండబోతున్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే వేడుకుంటూ ఉన్నావో, ప్రభు నాకు అది కావాలి, నా జీవితంలో ఇది నెరవేర్చండి, ఇది నేను పొందుకోవాలనుకుంటున్నాను నువ్వు అడుగుతున్నావు కదా, దేవుడే నీతో ఉండబోతూ ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువే నీతో ఉంటారు. ఆయన నీతో ఉంటే నువ్వు ఏది ప్రత్యేకించి ఆయన అడగాల్సిన అవసరం లేదు. నీకు కావలసిన ప్రతి దాన్ని కూడా దేవుడే సమకూర్చి మరి ఆయన జరిగిస్తారంతే. ఆమెన్. ఆనాడు పేతురు యేసయ్యను తన దోణిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే రాత్రంతా కూడా అతను ఎంతో టాలెంటెడ్, చేపలు పట్టడం తెలుసు, తనకెంతో జ్ఞానం ఉంది, కానీ ఏది పొందుకోలేకపోయాడు. కానీ యేసయ్యను ఆయనతో ఉండడానికి ఇష్టపడినప్పుడు ఆ దోణిలో ఆయన వల వెయ్యగానే చేపలన్నీ సిద్ధంగా ఉన్నాయంట. ఆ దోనంతా నిండిపోయి మునిగిపోయేంత ఆశీర్వాదము ఆనాడు పేతురు జీవితంలో జరిగినట్టుగా మనం చూసాం. ఈరోజు నీ జీవితంలో కూడా గతించిన నెలంతా కూడా నీ జ్ఞానంతో నువ్వు పోరాడేవేమో, నీ ఆలోచనతో నువ్వు ప్రయత్నం చేసావేమో, పొందుకోలేకపోయావేమో. కానీ ఈ నూతన నెల ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఆయనతో ఉంటే, ఆయన మాట మీద నీకు విశ్వాసం ఉంటే, నువ్వు దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగితే ఆశీర్వాదాలన్నీ కూడా మునిగిపోయేంత, నీ యొక్క దోణి మునిగిపోయేంత దేవుడు గొప్పగా నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఇది ఉన్నతమైన ఆశీర్వాదం నీకు. నువ్వు భయపడొద్దు. నీ జీవితంలో ఈ నెల ఎలా గడుస్తుందని అనుకోవద్దు. నువ్వు ప్రభు నీ వ్యాపారాన్ని, నీ చేతి పనిని, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన దీవించబోతూ ఉన్నాడు. ఆమెన్. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఈ వాగ్దానం విన్నావో నాకు తెలియదు, కానీ ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నేను నిన్నే నమ్ముకున్నాను నాయన, నాకెవ్వరూ లేరు ప్రభు, ఇదిగో నువ్వు ఇచ్చిన వాగ్దానం మీద నేను ఆధారపడుతున్నాను నాయన, నా జీవితంలో కార్యం జరిగించలేకున్నా అయ్యా మీరు నాతో ఉండండి. మీరు మాట ఇచ్చారు నాయన, మీరు నాతో ఉంటారని ఈ నూతన నెలలో నాకు మాట ఇచ్చారు ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీతో ఉండి నేను గొప్ప స్థాయికి ఆయన హెచ్చించబోతూ ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, నిత్యము అంట, నిత్యము ఎప్పుడూ కూడా ఆయన నీతోనే ఉంటారట, తన ప్రజల చుట్టూ ఉంటాడట. ఆయన ఆత్మరూపంలో నీతోనే ఉన్నాడు. అందుకని నూతన నెలలో మొట్టమొదటిగా ఈ వాగ్దానం ద్వారా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు బలహీనతల వైపు చూడొద్దు. ఈ నెలలో దేవుడిచ్చిన బలమైన మాట వైపు చూడు. ఉన్నతమైన స్థితిగతులకు దేవుడు నిన్ను హెచ్చిస్తారు. అక్కడి నుంచి నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోయేంత కృప ప్రభుని కలిగించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన నెలలో మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.